ప్రాణాలు పోసే చెట్లలో ప్రాణాలు తీసేసి గుణం ఉందని కూడా తెలుసా? చెట్ల వల్ల మనిషి మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుందని తెలుసా? ఇదేంటో మీరే చూడండి. మనం ప్రస్తుతం గుంటూరులో ఉన్నాము. ఇక్కడ డివైడర్ మీద పెరిగిన కోకో కార్పస్ ట్రీస్ చూస్తున్నారు. ఈ కోకో కార్పస్ అనేది వివాదాస్పదమైన చెట్టు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. ఇవి ప్రధానంగా సిటిజన్స్ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు. పడిశం, దగ్గు, నెక్స్ట్ అస్తమా, అలర్జీస్ తదితర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక వాదన నడుస్తుంది. గత నెలలోనే గుంటూరు కార్పొరేషన్ వాళ్ళు ఈ చెట్లను కొన్నింటిని తొలగించారు కూడా. సో ఇది కొంచెం వివాదాస్పదంగానే ఉంది. ఎందుకంటే పర్యావరణవేత్తలు ఇది అంత ప్రమాదకరం కాదు, మిగతా మొక్కలు లాంటిది అని చెప్తున్నారు. కానీ ఇది గ్రౌండ్ వాటర్ ఏదైతే భూగర్భ జలాలు ఉన్నాయో వాటిని ఇవి ఎక్కువగా తీసుకుంటాయని చెప్పి చెప్తున్నారు. దానివల్ల మిగతా చెట్లు ఉనికి ప్రమాదంలో పడుతుంది. మెల్లగా అవి బలహీన పడిపోయి అవి ఎండిపోయే అవకాశం ఉంది. తర్వాత అవి తొలగించాల్సి వస్తుంది కంపల్సరీ. సో ఇది నిజంగా ప్రమాదమా, ఇవి ఉంచాలనేది పెద్ద చర్చ నడుస్తుంది. గుంటూరుకి సంబంధించి గుంటూరు మొత్తం విస్తరించున్నాయి ఈ చెట్లు. మున్సిపాలిటీ వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. పర్యావరణవేత్తల మటుకు ఇవి ఉంచాల్సిందే అని చెప్పి పోరాటం చేస్తున్నారు. చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ మధ్య కొన్ని వేదికల మీద కూడా మాట్లాడారు ఇది. సో ఇదంతా ఒక కొలిక్కి రావాల్సి ఉంది. ఏదైనా ఇది ముఖ్యమైన విషయమే. గుంటూరుకి పూర్తిగా దాహం తీరే నీళ్లు పూర్తిగా అందుబాటులో ఏమీ లేవు. అదొక ముఖ్య అంశంగా కనిపిస్తుంది సిటిజన్స్ సంబంధించి. ఏదేమైనా ఈ విషయం తేల్చేయాల్సిందే. భారీగా పెరిగిన ఈ చెట్లను చూస్తామంటే మటుకు ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయంలాగే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిజంగా కోకో కార్పస్ చెట్ల వల్ల నష్టం ఉందా లేదా తేలాల్సిన అవసరం ఉంది.